రేపు సాయంత్రం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రెండో సంతకం, పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నిర్ణయం తీసుకోనున్నారు. సాయంత్రం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్ ఛాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రెండో సంతకం, పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు. ఓవరాల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. మురళి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్తున్నారు. తిరుమలలో ఈ రోజు రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమరావతి తిరిగి వస్తారు. రేపు సాయంత్రం 4:41 సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ ఉన్నారు. 4:41 సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో, తాము అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానంటూ ఎన్నికల ప్రచారంలో పదే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు యువతకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆయన మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గత ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉంది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను దోచుకునేందుకే అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చిందంటూ కూడా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండో సంతకం చేస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన రేపు రెండో సంతకం చేస్తారు. ఇక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఒక స్పష్టమైన హామీని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలైలో తాము ఈ 4,000 రూపాయలను కూడా పెన్షన్ల రూపంలో వృద్ధులకు అందిస్తామని చెప్పారు. సో ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి నేపథ్యంలో వృద్ధుల పెన్షన్లను పెంచుతూ దానికి సంబంధించినటువంటి మూడో సంతకం కూడా చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ కావచ్చు, అదేవిధంగా ఇతర అనేక కీలక అంశాలకు సంబంధించి కూడా సంతకాలు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం యువతకు తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఏదైతే ఇచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తూ ఉన్నారో దానిపైనే మొదటి సంతకం చంద్రబాబు చేయనున్నారు. రేపు సాయంత్రం 4:41 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. ఈ రోజు ఉదయం 11:27 ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సహచర మంత్రులు 24 మంది కూడా ఈ రోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు మంత్రులకు శాఖ కూడా కేటాయింపు కూడా సాయంత్రం జరగబోతోంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.